ఏమైందా కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తున్నారని చెప్పంటే నిన్నటి దాకా నిద్రపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బయలుదేరిండి అని చెప్పంటున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ఒక 2 పిల్లలు గుంగినాయా. ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని చెప్పంటున్నాడు. నిర్మాణ దశలో కృంగిపోయి 8 మంది కార్మికులు చనిపోతే కనీసం శవాలు వెలికి చేయలేకపోయింది అని చెప్పిన శవాలు వెలికి చేయలేకపోయింది అని చెప్పంటున్నా. 2 పిల్లలు కృంగిపోతే అసలు బ్యారేజ్ విలువ 4000 కోట్లు. ఆ 2 పిల్లలు కడితే 400 కోట్లు అవుతాయి అని చెప్పి అంటున్నా. ఎక్కువ మీకు అన్నారం సుందర ఇంకో 100 కోట్లు అవుతాయి అని చెప్పి అంటున్నా. ఇలా 2 సంవత్సరాల కాలం ఏదైతుందో ఏదో ప్రకృతి సహకరించింది అదృష్టం. మన కరువు సమస్య ఉత్పన్నం కాలేదు. రేపేదైతే ఎల్లినో ప్రభావం నిజంగానే కరువు వచ్చినట్టయితే మన భవిష్యత్తు ఏం కావాలి? కరువు వస్తే మన భవిష్యత్తు ఏం కావాలని చెప్పి అంటున్నా. అదే పెద్దలు కేసీఆర్ గారు ఏదైతే జగిత్యాల పడ్డానికి వస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి ఏదైతుందో నిద్ర లేచినట్టు నటిస్తుందని చెప్పి అంటున్నా. ఇక తుమ్మడి వేరే అటే పోయిందా? నీకు నిజంగానే సిన్సియారిటీ ఉంటే వీళ్ళ 3 సంవత్సరాలు గడుస్తుందా తుమ్మడి బ్యారేజ్ నిర్మాణం చేయగలుగుతూ కదా, ఎందుకు చేయలేకపోయినా చెప్పంటున్నాను. వీళ్ళు నిన్నటి వరకు ఏదైతుందో వీళ్ళు ఏ కాళేశ్వరం కూళేశ్వరం అని మాట్లాడిండే. వీళ్ళు అదే కాళేశ్వరం అదే మేడిగడ్డ ఏదైతుందో మన భవిష్యత్తు ఏదైతుందో మనకేది అండగా ప్రాజెక్టే మేడిగడ్డ కాబోతుందని చెప్పంటున్నాను. ఇలా మన భవిష్యత్తు రైతాంగమే కానీ ఇలా త్రాగునీటి సదుపాయమే కానీ పారిశ్రామిక అవసరాలే కానీ హైదరాబాద్ త్రాగుండే అవసరాలే కానీ అన్నింటికి ఏదైతుందో అదే మేడిగడ్డ మనకు జీవనాధారం కాబోతుందని చెప్పి అంటున్నాను. వాస్తవం చెప్పాలంటే ఇలా కేసీఆర్ గారి యొక్క విజన్, వారి యొక్క దూరదృష్టి, మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు మరి ఉద్యమించిన నాడు కరీంనగర్ జిల్లా కేంద్రంగా వారు టీఆర్ఎస్ ఆరంభింపజేయడం జరిగిందని చెప్పి అంటున్నారు. అందరూ ఆశ్చర్యపోయిండు. ఇదేంటి అందరూ మర్చిపోయిన తెలంగాణ నినాదం ఈయన లేవనెత్తుతుందని చెప్పారు. ఒంటరి పోరాటం ఆయన ఒక్కడు బయలుదేరితే యావత్ తెలంగాణ సమాజం ఆయన వెంట నడిచిందని చెప్పి అంటున్నారు. యావత్ తెలంగాణ సమాజం ఆయన వెంట నడిచి తెలంగాణ సాధ్యమైందని చెప్పి అంటున్నారు. అదే తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కొరకు ఏదైతుందో దశాబ్ద కాలం పాటుపడ్డారు. ఇలా కాంగ్రెస్ వచ్చి ఏదో మేలు చేస్తా చెప్పి అనుకున్నామే, అది పక్కన పెట్టండి. ఇలా తిరోగమన చర్యగా ఏదైతుందో తిరోగమనం పడుతుంది. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కావాలని చెప్పంటే కేసీఆర్ గారి యొక్క నాయకత్వం మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయగలుగుతామని చెప్పంటున్నాను. మీరు ఎక్కడ ఏ పల్లె కనపడి చెప్పిన ఒకటే నినాదం వస్తుంది, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి. ఒకటే నినాదం, రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. ఇది ఒకరి పట్ల ఒకరు అభిమానం కలిగి ఉన్నామే. కానీ ఏదైతుందో కలిసి ప్రయాణం చేసే అవకాశం కొంతకాలం వచ్చింది. 2004-2009 మధ్య కాలంలో ఇద్దరం కలిసి ప్రయాణం చేసినాం, ఎన్నికల్లో కలిసి పోటీ చేసినాం. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా మరి ఎన్నికల ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందో ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏదైతుందో జాప్యం చేయడంతో కొంత నీరుగార్చి పెద్ద చేయడంతో ఏదైతుందో వారు అన్నారు కేంద్ర మంత్రి పదవి త్యాగం చేసి కేంద్రంలో మంత్రి పదవి త్యాగం చేసి రాజీనామా చేసి పార్లమెంటు ఉప ఎన్నికలు వారు వస్తే మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన అసలు ఛాలెంజ్ ఇచ్చినోడు పక్కకు వేయండి. కేసీఆర్ గారు ఎదుర్కోవాలంటే మామూలు విషయం కాదు. కేసీఆర్ ఎదుర్కోవడం మామూలు విషయం కాదు అంటూ నేను అన్నాడు. ఏదైతే ఇదే కాంగ్రెస్ పార్టీ నన్ను దొరకబట్టి ఆయన ముందు నిలబెట్టిందా, నన్ను దొరకబెట్టి వారి ముందు నిలబెట్టిందని చెప్పి అంటున్నా. నేను ఏం చెప్పాలి? నా కోసం ఏం చెప్పాలని చెప్పి అంటున్నాను. అంటే నిజంగానే వారిని అడ్డుకోవడం సాధ్యమేనానే? వారికి ఎందుకు ఒక లక్ష్యం ఉంది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం ఉందని చెప్పి అంటున్నా. ఆ లక్ష్యాన్ని అడ్డుకోవడం సాధ్యమేనని చెప్పి అంటున్నాను. అది ఎవరితో సాధ్యం కాదు. వారు ఏది 2 పర్యాయాలు ఉప ఎన్నికలు గెలిచి యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని చెప్పి అంటున్నాను. మరి అటువంటి క్రమశిక్షణ గల కార్యకర్తను నేను, అటువంటి క్రమశిక్షణ గల కార్యకర్తను యావత్ తెలంగాణ రాష్ట్రం ఆశ్చర్యం. ఇదేందా జీవన్ రెడ్డి మరి ఏం చేయాలని ఆయన 20 మాసాలు ఏదైతే నా ఉసురు పోసుకుంటారు మీరు, 20 మాసాలు ఉసురు పోసుకున్నాను చెప్పంటున్నా. నేను ఇంతకాలం ఈ మానసిక క్షోభ నేను భరించాలని చెప్పంటున్నాను. ఇవాళ ఒకటి ఇవాళ రాష్ట్రాన్ని పట్టుకుని శని పీఠ విరగడ కావాలని చెప్పంటున్నా. ఒకే ఒకటి ఈ రాష్ట్రాన్ని పట్టుకొని శని
పీడ విరగడ కావాలని చెప్పంటున్నా. ఆ శని పీడ విరగడ కావడానికి కొరకు ఏదైతుందో కేవలం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంతో మాత్రమే సాధ్యమవుతుంది. ఒక భావనతో ఏదైతుందో ఇవాళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేరదొరుకుతుందని చెప్పంటున్నారు. వాళ్ళు ఆయన పెద్ద మనిషి అని, ఇక ఆయన పెద్ద ఆయనను కాదో నాకైతే తెలియదు, కానీ ఆయన అంటున్నది ఏందయ్యా అంటే ప్రజాపాలన పోవాలి, పాపాల భైరవుడు రావాలంట. నేను అడుగుతున్న మా మిత్రులను, ప్రజాపాలన ఎందుకు పోవాలి, ఫామ్ హౌస్ల పండుకున్న పాపాల భైరవుడు ఎందుకు అధికారంలోకి రావాలి అని నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. ప్రజాపాలన ఆ పెద్ద ఆయననో వాళ్ళ తాతనో వాళ్ళ ముత్తాతలో తెస్తే రాలేదు. ఈ ప్రజాపాలన వచ్చింది లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు త్యాగం చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా మువ్వన్నెల జెండాను మోస్తే ఈనాడి ప్రజాపాలన వచ్చింది. నీ నెత్తి మీద దరిద్రం ఉండి నువ్వు జగిత్యాలలో ఓడిపోతే, ప్రజలు తిరస్కరిస్తే, నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే ప్రజాపాలన పోవాలనా? ఇవాళ నిన్ను పెద్ద మనిషి అని మేము పిలవాలనా? పెద్ద మనిషి అని పిలిపించుకునే అర్హత నీకు ఉన్నదా అని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఇవాళ పెద్ద మనిషిని, ప్రజాపాలన ఎందుకు పోవాలి, పాపాల భైరవుడు అధికారులు ఎందుకు రావాలో నువ్వు జవాబు చెప్పాలి. నీ పదవి కోసం, నీ అధికారం కోసం, నీ ఆకాంక్ష కోసం ఆనాడు 1983 చరిత్ర వెనక్కి వెళ్ళి ఆయన పుట్టు పూర్వతరాలు పుట్టు మచ్చలు ఇవ్వాలి. ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఆయన నీతేంది, ఆయన జాతేంది, ఆయన దోస్తేందో ఇవాళ మీ అందరి ముందర నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులారా, 1983లో తుమ్మల నాగేశ్వరరావు గారు సజీవ సాక్షి. ఆనాడు అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు యువ న్యాయవాదిగా జగిత్యాలలో న్యాయవాద పదవిని బాధ్యత నిర్వహిస్తుంటే పిలిచి భుజం తట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నీకు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇస్తే సంవత్సరం తిరిగే లోపలనే అన్న ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచి నాదెండ్ల భాస్కరరావుతోని జట్టు కట్టిన నువ్వు నాదెండ్ల భాస్కరరావు సోపతిని వదిలి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి 40 సంవత్సరాలు పూర్తయింది. నేను అడుగుతున్నా పెద్ద మనిషిని, ఈ 40 ఏళ్ళు జగిత్యాల నియోజకవర్గమే కాదు కరీంనగర్ జిల్లాలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 14 ఎన్నికల్లో 11 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీ, 1 సారి ఎమ్మెల్సీ, 14-15 సార్లు బీభావిస్తే దుఃఖాన్ని దిగముంగుకొని ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచిన నిన్ను, నాదెండ్ల భాస్కరరావు అనుచరుడైన నిన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఏ ఎన్నికల్లో పోటీ చేసినా వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను భుజాల మీద మోసిన మాట నిజం కాదా? పల్లకిలో అసెంబ్లీకి పంపిన మాట నిజం కాదా? మిత్రులారా, 40 ఏళ్ళు నీ కోసం, నీ పదవి కోసం, నీ కుటుంబంలో జడ్పీటీసీ, ఎంపీపీ ఏ పదవి వచ్చినా నీ కుటుంబానికి ఇచ్చుకున్నా జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మౌనంగా నీ కుటుంబానికి ఊడిగం చేసిన మాట నిజం కాదా? గ్రామంలో ఉన్నోడు గ్రామంలో ఉండాలి, మండలంలో ఉన్నోడు మండలంలో ఉండాలి, జిల్లాలో ఉన్నోడు నియోజకవర్గంలో ఉన్నోడు నియోజకవర్గంలో ఉండాలని పాపంది చేసింది నువ్వు కాదా? మొన్న నేను జగిత్యాల కార్యకర్తలను కలిస్తే ఒక్కొక్కరు తమ కష్టాలను మనసు విప్పి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యపోయినా. గాంధీ భవన్ చూసి ఒక నాయకుడు చాలా సంవత్సరాల తర్వాత మెట్రోలో పోతుంటే గాంధీ భవన్ కనిపిస్తే ఆనందంతో కన్నీళ్లు గారిని ఆనంద బాష్పాలు గార్చిన మెట్రోలో నన్ను ఇట్లా గాంధీ భవన్ చూసిన మా నాయకుడు ఎన్నడూ నన్ను గాంధీ భవన్కు తీసుకుపోలేదని చెప్తుంటే నాకు నిజంగా మనసులో కలుక్కుమన్నది. ఇట్లాంటి కర్కోటకులైన నాయకులు ఉంటారా అని. అలాంటి నాయకుని కూడా జగిత్యాల ప్రజలు 14 సార్లు బీమా ఇస్తే ఎన్నో సార్లు ఓడిపోయినా వదలకుంటేనే ఆయన వెనకాల నిలబడి, ఆయన అండగా నిలబడి ఆయన భుజాల మీద మోస్తే ఒక్క ఏడాది పదవి లేకపోతే మీ గుండెల మీద దాన్ని మిమ్మల్ని మోసం చేసి పారిపోతాడా అని నేను అడుగుతున్న మిత్రులారా. ఇది న్యాయమా? ఇదేనా నీ జాతి, నీ నీతి? ఈ వయసులో నువ్వు 40 ఏళ్ళు నీ జెండా మోసి నిన్ను మోసిన కార్యకర్తల గుండెల మీద దాన్ని మోసం చేసి శత్రువు సంతను చేరుతావా? శత్రువు సంకలు చేరి ప్రజాపాలన పోవాలంటవా? ఇట్లాంటోడు పెడితే పెళ్లి కోరుకున్నాడంట, పెట్టకపోతే సావు కోరుకున్నాడంట. ఇంతకంటే ఉదాహరణ ఇంకేమన్నా ఉందా? నేను అడుగుతున్న పెద్ద మనిషిని,
ఈ ప్రజాపాలన ఎందుకు పోవాలి? 10,000 కోట్ల రూపాయల ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచితంగా అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అమ్మగారి ఇంటికి పోవాలన్నా, మా అక్కలందరినీ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం ఇచ్చినందుకు ప్రజాపాలన పోవాలనా? తెలంగాణ ఉద్యమంలో సమిధలైన శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, ఈశాన్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య ఆదర్శంగా మొదటి సంవత్సరంలోనే 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 డాక్టర్లను, ఇంజనీర్లను 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు ఈ ప్రజాపాలన పోవాలనా? ఆనాడు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని మాట్లాడిన నువ్వు నీ ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో ఒరేసుకొని 4,200 రూపాయల క్వింటాలు అమ్ముకొని నువ్వుంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే 8,000 కొనుగోలు కేంద్రాలను తెరిచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2,58,00,000 మెట్రిక్ టన్నులు ప్రతి సంవత్సరం ఒడ్లు కొన్నందుకు ప్రజాపాలన పోవాలనా? సన్నబియ్యం, సన్న ఒడ్లు వండించి సంటి పిల్లలకు సన్నబియ్యం తినిపిస్తున్నందుకు ప్రజాపాలన పోవాలనా? 3,15,17 లక్షల మంది ఈరోజు సన్నబియ్యం తింటున్నందుకు ప్రజాపాలన పోవాలనా? ఇవాళ పేదవాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటివి, డబ్బా ఇండ్లు వద్దంటివి, కొడుకు కోడలు ఉంటే ఏడ ఉంటారంటివి, అల్లుడు బిడ్డ పండుగకు వస్తే ఏడవంటారంటివి, కుక్క పిల్ల గొర్రె పిల్ల ఉంటే ఏడ కట్టేయాలంటివి. నేను అడుగుతున్న ఈడు ఉన్న మా యువకులను, మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఆ దరిద్రుడు మీకు ఇల్లు ఇచ్చిండా? 10 ఏళ్ళు మీకు ఇల్లు ఇవ్వలే కానీ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో 1000 ఎకరాలలో ఆయన గడి నిర్మించుకున్నాడు. జన్వాడలో కొడుకు ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. మోయినాబాద్లో తాటి చెట్టు నిర్మించుకున్నది. శంకర్పల్లిలో ఆయన బిడ్డ నిర్మించుకున్నారు ఫామ్ హౌస్లు.